మిత్రులారా, మనలోటువంటి ఆశలు ఏ రీతిగా ఉండాలి? మనము దేవుడిని నమ్ముకునేది ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి అశాశ్వతమైనటువంటి కోరికల కోసమా? లేదంటే దేవుణ్ణి తెలుసుకుని మన పరలోక రాజ్యములో చోటుని సుస్థిరం చేసుకోవడం కోసమా అని తెలిపేటువంటి ఒక చిన్న కథను వివరిస్తాను. శ్రద్ధగా వినండి. ఇజ్రాయిలు నివసించేటువంటి ప్రాంతమునకు 50 యోజనముల దూరంలో ప్రభువును నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి దేవుడు అంటే అమితమైనటువంటి ప్రేమ, విశ్వాసము కలదు. దేవుని ఎట్లా అయినా కన్నులారా కాంచి తన జన్మమును ధన్యము చేసుకోవాలి అని అనేక విధముల ప్రార్థిస్తూ నిర్మలమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. అతని మిక్కిలి భక్తికి, అపారమైనటువంటి దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమకు దేవుడు ఒకానొక సందర్భమున తన సాక్షాత్కారము అతనికి కనిపించెను. అప్పుడు అతడు ఈ విధంగా కోరుకున్నాడు దేవుడిని: ప్రభువా, నీ సాక్షాత్కారము చూసుటకై నేను అనేక సంవత్సరములుగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ మీద మిక్కిలి ప్రేమతో నీ దర్శనము కోసం ఎదురు చూస్తున్నాను. నా మనస్సులో ఉన్నటువంటి కోరికను మీరు తీర్చెదరా అని అడుగుతాడు. అప్పుడు ప్రభువు, నాయన ఏమిటో చెప్పు అని అనగా, అప్పుడు అతడు ఇట్లా నేను నాకు జీవితంలో మరణము రాకుండా ఉండునట్లు వరము ఇవ్వండి ప్రభు అని అడుగుతాడు. అప్పుడు ప్రభువు చిరునవ్వు నవ్వుతూ, ఇప్పుడు నీవున్నటువంటి ప్రదేశమునకు 100 యోజనముల దూరంలో ఒక వ్యక్తి కలడు. అక్కడికి వెళ్ళి నీవు అతనితో సంభాషించి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చిన వెంటనే నీవు అడిగినటువంటి కోర్కెను నేను తీరుస్తాను అని దేవుడు చెబుతాడు. ప్రభువు చెప్పినటువంటి ప్రదేశమునకు ఇతడు వెళ్ళగా అక్కడ ఒక వృద్ధుడు ఇతనికి తారసపడతాడు. నీవు ఈ అరణ్య మార్గమున ఏమి చేస్తున్నావు తాత? ఇలాంటి సందర్భమున నీవు ఎవరూ లేని చోట ఇన్ని పాట్లు ఎందుకు పడుతున్నావు? నీవు ఎవరు అని ఇతడు ఆ వృద్ధుణ్ణి ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు: నా పరిస్థితి ఇలా అవ్వటానికి కారణము నేను కోరుకున్నటువంటి అత్యాశలే నాయన. నేను దేవుడి పట్ల అనేకమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉంటూ దేవుడిని ప్రసన్నం అయ్యేంత వరకు పరిపరి విధముల ప్రార్థించి దేవుడి సాక్షాత్కారము నాకు కలిగిన వెంటనే నేను జీవితంలో మరణం అనేది సంభవించకుండా దేవుడిని వరం కోరాను. అట్టి కారణము చేత నేను మరణమనేది లేకుండా ఉన్నాను. కానీ వృద్ధాప్యము వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వలన నాకు బ్రతుకు భారమైనది. నా పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లలు వచ్చి నన్ను ఇంటి నుండి, ఊరి నుండి తరిమివేసినారు. నా మనవని మనవలు, ముని మనవలను వచ్చిన తరువాత నాకు ఏ ఊరిలోని చోటు లేకుండా పోయినది. నన్ను ఏదో ఒక దుష్టశక్తిలాగా చూస్తూ అనేక విధములుగా ఏ ఊరు వెళ్ళినా నన్ను తరిమివేస్తున్నారు. అట్టి కారణముగా నేను ఈ అరణ్యములో ఉన్నాను. వయస్సురీత్యా వచ్చేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులతో నా దేహము కృషించిపోయినది. కానీ నాకు మరణం అనేది సంభవించుటలేదు. నేను దేవుడిని ఎంత ప్రార్థించినా తిరిగి నాకు దేవుడి ప్రత్యక్షము కలుగుటలేదు. నేను చేసుకున్నటువంటి పాపమునకు నేను ఈరోజు అనుభవిస్తున్నాను అని ఇతడు చెబుతాడు. ఆ వృద్ధుడు ఎంతటి తెలివి తక్కువవాడు! అంతటి దేవుడు ప్రత్యక్షమై వరము ఇస్తాను అంటే తెలివిగా కోరుకోవాలి కానీ కేవలము మరణము లేకుండా కోరుకుంటాడు. అందుకే ఇప్పుడు అలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్నాడు. కానీ నేను తెలివైన వాడను, దేవుడను ఎలా తెలివిగా కోరుకుంటానో మీరే చూడండి అనుకుని మనసులో పరితపిస్తూ దేవుడి వద్దకి వెళ్తాడు. దేవుడితో ఇలా అంటాడు: ప్రభువా, నేను ఆ వృద్ధుణ్ణి కలిసి వచ్చాను. కానీ నాకు
మరణము లేకుండా అదే విధముగా వృద్ధాప్యము దరిచేరకుండా వరాన్ని ఇవ్వండి ప్రభువు అని అడుగుతాడు. అప్పుడు ప్రభువు ఇలా అంటారు, మనము ఉన్నటువంటి ప్రదేశమునకు 50 యోజనముల దూరంలో దక్షిణ దిక్కుగా ఒక వ్యక్తి ఉంటాడు. నీవు అతడిని కలిసి వచ్చిన వెంటనే నీకు వరాన్ని ప్రసాదిస్తాను అని దేవుడు చెబుతాడు. ప్రభువు మాట ప్రకారము ఇతడు బయలుదేరతాడు. అక్కడికి చేరుకున్న వెంటనే రాళ్ల వెనక దాక్కుని ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తాడు. అతని శరీరము దెబ్బల చేత బాధింపబడి ఉంటుంది. అదే విధముగా అతను ప్రాణభయముతో మిక్కిలి భయపడుతూ రాళ్ల మధ్య ఇరుక్కుని ఉంటాడు. అటు ఇటు చూస్తూ ఎవరైనా వచ్చిన వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి, ఏమిటి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఎందుకు దాక్కున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అతను ఈ విధంగా అంటాడు, నా పరిస్థితిని గురించి నీకు ఏమని తెలుపను? నా వయస్సు 25 సంవత్సరములు. నేను అతి చిన్న వయస్సులోనే దేవుని తెలుసుకున్నాను. నా భక్తి శ్రద్ధలకు మెచ్చి ప్రభువు దర్శనం నాకు కలిగినది. అప్పుడు దేవుడిని నేను ఈ రకంగా కోరుకున్నాను, ప్రభువా, జీవితంలో నాకు వృద్ధాప్యము రాకూడదు, అలాగే నాకు మరణము సంభవించకూడదు అని వరముని అడిగాను. దానికి అంగీకరించినటువంటి మన ప్రభువు నాకు ఆ వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి నేను ఇలా యవ్వనంగానే ఉన్నాను. నాకు అనేక వివాహాలు జరిగినవి. నా భార్యలు అందరూ వృద్ధాప్యము కారణంగా మరణించారు. కానీ నేను ఒంటరిగా మిగిలాను. వయసురీత్యా వచ్చేటువంటి అనేక కోరికలు, అవసరాల కారణముగా నేను ఇప్పటి వరకు అనేక వివాహాలు చేసుకున్నాను. వారికి కలిగినటువంటి సంతానము మనవలు బోలెడు మంది ఉన్నారు. వారు నన్ను, నీవు మాకు ఏమి ఇచ్చావు? ఎన్ని వివాహాలు చేసుకుంటావు? నీవు ఈ రీతిగానే ఎందుకు ఉన్నావు? మమ్మల్ని కన్నందుకు నీవు మాకు ఆస్తిపాస్తులు ఏమైనా ఇచ్చావా అంటూ వేధించసాగారు. నేను తిరగబడిన ఎడల నా కొడుకులు మనవలు కలిపి నన్ను చంపడానికి వెంటపడ్డారు. వారు చేత దెబ్బలు తిన్న నేను ఆ బాధను తట్టుకోలేక ఈ అడవి మార్గంలో బయలుదేరి వచ్చాను. ఇక్కడికి కూడా వారు వచ్చి నన్ను చంపడానికి చూస్తున్నారు. కానీ నాకు ఆహారం లేకపోవడం వలన అనేక క్షుద్బాధలు కలుగుచున్నవి. కనుక నేను ఎటు వెళ్ళి ఏమీ తెచ్చుకోలేను, ఏమీ తినలేను. ఈ దెబ్బల కారణంగా నాకు అనేక బాధలు కలుగుతున్నవి. అదే విధముగా ఈ పురుగులు, పాములు, విష జంతువుల చేత నేను కరవబడుతున్నాను. ఆ బాధ కూడా నేను భరించలేకున్నాను. దేవుడిని మరల ఎంత వేడుకున్నా నాకు మరణము మాత్రము సంభవించుటలేదు. ఇలాంటి అసాధ్యమైనటువంటి, అత్యాసకరమైనటువంటి కోరికలు కోరుకోవడం వలన నేను ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఉన్నాను అని చెబుతాడు. ఆ యువకుడు చెప్పినది వినిన వెంటనే తనకి ఒక విషయము అవగతమవుతుంది. అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో ఉండేటువంటి అలౌకికమైనటువంటి ఆనందాల కోసం పాకులాడకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు తనకి తెలియజేయుతున్నాడు అని అర్థమవుతుంది. అప్పుడు ప్రభువు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటాడు, ప్రభువా, నన్ను క్షమించు. మనకి శాశ్వతమైనటువంటిది దేవుడి ప్రేమ, దేవుడి లోకము. దానికోసమే తప్ప మనము లోకంలో ఉండేటువంటి సుఖముల కోసం పాకులాడకూడదు అని, అలాంటి అత్యాసపరమైనటువంటి కోరికల వలన ఎన్నటికైనా దుఃఖము తప్పదని నాకు అవగతమైనది. ప్రభు నన్ను క్షమించు అని వేడుకుంటాడు. ప్రియమైనటువంటి మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినది అని అనుకుంటున్నాను. మీరు దేవుడి వీడియోలను సపోర్ట్ చేయగలిగినట్లు అయితే వీడియోకి వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.